గొర్రెలో లక్ష్మయ్య ఉండేవాడు. తనకి ఒక పాప పుట్టాక తన భార్య చనిపోతుంది. తన పాపను చూసుకోవడానికి ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు మళ్ళీ ఇంకొక పాప కూడా పుడుతుందనమాట. కానీ సౌతి తల్లి ఫస్ట్ పుట్టిన అమ్మాయిని అస్సలు ఓర్వదనమాట. ఎంతసేపటి తన బిడ్డ గురించి ఆలోచించుకోవడం మొదలు పెడుతుంది. ఈలోపు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పుడు తండ్రి ఆస్తు ఇద్దరికీ సమానంగా రాసిద్దామని అనుకుంటాడు. కానీ ఈలోపు ఆ సవితి తల్లి వచ్చి ఎంతసేపటికి నా బిడ్డ గురించే రాయాలి, దాని గురించి వద్దు, దానికి ఎవరున్నారు, దాని గురించి ఎందుకు, నా బిడ్డకి రాయాలనేసి గొడవ పడుతుందనమాట. అప్పుడు ఈలోపు ఆ పెద్దమ్మాయి వచ్చేసి, ఆ పెద్దమ్మాయి పేరు వెన్నెల అనమాట. ఆ వెన్నెల వచ్చి, లేదు నాన్నగారు, ఆస్తి చెల్లెకే రాయండి, నేను ఎలాగైనా బతికేస్తాను, నాకు ఎటువంటి ఆస్తి వద్దని చెప్తుంది. చెప్పి చెల్లె పేరు మీద ఆస్తి రాపిస్తుంది అనమాట. తర్వాత రాపిచ్చి తను వేరే సపరేట్గా ఒక గది కిరాయికి తీసుకొని ఒక్కతే ఉంటుందన్నమాట. అప్పుడు ఒకరోజు వాళ్ళ నాన్న తన దగ్గరికి వస్తాడు. అమ్మ, నిజంగా నిన్ను చూసుకుంటుందని నేను రెండో పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఇలా ఉందమ్మా, నాకు అసలే మంచిగా అనిపించడం లేదు, నేను నీ దగ్గరే ఉంటానమ్మా అని మాట్లాడుతాడు. అప్పుడు వద్దు నాన్న, పెళ్ళి కావాల్సిన చెల్లెలు ఉంది, మన పిన్ని ఉంది, వాళ్ళని వదిలిపెట్టి నువ్వు ఇలా రావడం తప్పు, నేను ఎలా అయినా బతుకుతాను నాన్న, నాకేం భయం లేదు, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి తండ్రికి చెప్తూ ఉంటుందన్నమాట. ఈలోపు తండ్రి, సరే అమ్మా, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు కదా, కొంచెం డబ్బు తీసుకొని ఇస్తూ ఉంటాడు. వద్దు నాన్న, నాకు అసలే వద్దు, నా దగ్గర దాచుకున్న డబ్బు ఉంది, దాంతో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను నాన్న, మీరు వెళ్ళండి అని చెప్పి పంపిస్తుంది. ఈలోపు తన దగ్గరికి వాళ్ళ బాబాయ్ వస్తాడు. వాళ్ళ బాబాయ్, నువ్వు పెళ్ళి చేయాలనుకుంటున్నావు కదా అన్నయ్యకి, నువ్వు క్యాటరీన్ నాకు ఇవ్వండి, నేను మంచి వంటలు చేస్తాను తక్కువ ధరకే అని చెప్పి క్యాటరీన్ తీసుకొని వంటలన్నీ చేసి పెడుతుంది అనమాట. వంటలన్నీ చేసి పెట్టి దేవుడి దగ్గర, ఆ లక్ష్మీ అమ్మవారి దగ్గరికి పెట్టి చెప్తుందనమాట, నేను మొదలుపెట్టే ఫస్ట్ బిజినెస్, నీ ఆశీర్వాదం నాకు కావాలమ్మా అని ప్రార్థించుకుంటుంది. ఇక పెళ్ళి టైం అయింది, భోజనాల టైం అయ్యేసరికి తను చేసిన భోజనాలన్నీ తీసుకుపోయి అక్కడ పెళ్ళిలో పెడుతుందనమాట. అందరూ వాళ్ళు భోజనాలు తిని చాలా బాగున్నాయి వంటలు, ఎవరు చేశారని అడుగుతారు. ఈలోపు వెన్నెల చేసిందని చెప్తాడు. అలా వెన్నెలకి చాలా క్యాటరీన్ ఆర్డర్లు వస్తాయన్నమాట. వీళ్ళు ఒకరోజు వాళ్ళ చెల్లెలు చెవిలో పడిపోతుందనమాట. అమ్మ, ఇంకో దాని దగ్గర చాలామంది క్యాటరింగ్ చేసుకుంటున్నారు మా మమ్మీ, అది మంచిగా బాగుపడుతుంది, ఎలాగైనా మనం కూడా క్యాటరింగ్ పెడదామని చెప్పి క్యాటరింగ్ పెడతారు. కానీ వాళ్ళు క్యాటరింగ్ పెట్టినా కూడా అందరూ తన వెన్నెల దగ్గరికే ఆర్డర్లు తీసుకుంటారు. ఈలోపు ఈ తల్లి కూతుర్లు ప్లాన్ వేసి వాళ్ళ అక్క చేసిన క్యాటరింగ్ సామాన్ అంతా తీసుకుపోయి ఒక బురద కాలువలో పడేస్తారనమాట. పడేసి వెళ్ళిపోతే ఈలోపు వెన్నెల వచ్చి క్యాటరింగ్ సామాన్ అంతా తీసుకుపోదామని ఇంటికి వచ్చేసరికి అక్కడ ఏమీ ఉండదు. అరే, నేను చేసిన వంట అంతా ఏమైంది, ఎట్టుపోయిందని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు ఆ క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చిన వారు వచ్చి, క్యాటరింగ్ సామాన్ ఏమైందమ్మా, ఆ పెళ్ళికి భోజనానికి రెడీ అయి కూర్చున్నారు అందరూ, త్వరగా తీసుకురా అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ తనకేం తోచదు, చాలా బాధపడుతూ భయపడుతూ కూర్చుంటుంది. ఈలోపు తన వేషంలో ఉన్న అమ్మవారు ఆ వెన్నెల వేషంలో వచ్చి వంటంతా, ఆ క్యాటరింగ్ అంతా రెడీ చేసి ఆ భోజనం అంతా పెళ్ళిలో ఇచ్చి వెళ్తుందనమాట. అప్పుడు అందరు ఆ భోజనం చేసి, అబ్బా ఎంత బాగున్నాయో, ఎంతైనా వెన్నెల చేతి రుచి వేరు, చాలా అమృతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి అందరూ మెచ్చుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. అక్కడికి వెన్నెల వస్తుంది. అదేంటి, నేను వంట చేయలేదు, వంట లేదు, మాయమైపోయింది, వీళ్ళందరేంటి ఇలా తింటున్నారు, ఏం అర్థం కాదు కాసేపటికి. అప్పుడు ఒక్కసారి తనకి తన రూపంలో కనిపించిన ఆ లక్ష్మీదేవి కనిపిస్తుంది. కనిపించగానే తను ప్రార్థించుకుంటుంది. ఈలోపు వాళ్ళ చెల్లెకి ఏమీ అర్థం కాదు. అరే, మనం వంట బురదలో పడేసాం కదా, ఎలా తయారు చేసింది మా అక్క అని తల గింజుకుంటూ ఉంటుందన్నమాట. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు. అప్పుడు వాళ్ళ చెల్లెల బాధ్యత మొత్తం
తనే తీసుకుంటుంది వెన్నెల అనమాట. తనని చదివిపిస్తూ తన క్యాటరింగ్ ఆర్డర్లు చేసుకుంటూ అలా బిజినెస్ చేస్తూ వాళ్ళ చెల్లెని చదివిపించుకొని వాళ్ళ చెల్లెని ప్రేమగా చూసుకుంటుంది. అలా వాళ్ళ చెల్లెలేమో తిండిపోతూ అనమాట. వాళ్ళ అక్క ఏమో అన్ని వంటలు చేసి క్యాటరింగ్ చేస్తుంటే చెల్లెలేమో మొత్తం తిని పెడుతూ ఉంటుందన్నమాట. తను చదువుకుంటూ తిని పెడుతూ ఉంటుంది. అక్క ఏమో ఒక పక్కన క్యాటరింగ్ చేస్తూ ఇంట్లో వంట చేస్తూ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. చెల్లెలేమో మొత్తం తిని పెడుతూ అని చూస్తూ ఉంటుందన్నమాట. ఒకరోజు అలానే బయటికి వెళ్తుంది పని మీద, క్యాటరింగ్ పని మీద. తనకి క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చిన డబ్బుతోటి మొత్తం తను సెల్లులో ఆర్డర్ పెట్టుకొని ఫుడ్ తింటుందన్నమాట. ఈలోపు వాళ్ళ అక్క వచ్చి ఏం చేసావే అంటే, అక్క నువ్వు చేసిన వంట సరిపోలేదు, అందుకే నేను ఆర్డర్ పెట్టుకొని తిన్నాను అంటే, ఇప్పుడే కదనే అంత అన్నం తిన్నావు, నీకు అది 5 కూడా సరిపోలేదా, ఎంత తింటావే, అలా తినకూడదు, ఏదైనా తక్కువ తీసుకోవాలి, మితిమీరి తీసుకోకూడదు, ఆరోగ్యానికి హానికరం అని చెప్తుంది వాళ్ళక్క. ఈలోపు వాళ్ళ అక్క క్యాటరింగ్ అవసరం ఉండి నేను వెళ్తున్నాను, వచ్చాక వంట చేస్తాను, ఉన్నది తినేసి అని చెప్పి వెళ్తుంది. వెళ్ళగానే తను వచ్చేసరికి వంట ఏమి ఉంచదు ఇంట్లో, మొత్తం తిని ఆ గిన్నెలన్నీ ఆ సింకులో పడేసి పెడుతుంది చెల్లి. ఏమైందే, వంట అంతా ఏమైపోయింది అని అడుగుతుంది. ఇప్పుడు చెల్లి నేను తినేసానక్కయ్య, ఆకలేసిందంటే మొత్తం తినేసే, అవును అంటుంది. ఈలోపు క్యాటరింగ్ మళ్ళీ ఆర్డర్ వస్తుంది, లడ్డూలు చేస్తూ ఉంటుంది అక్క ఒకవైపు. చెల్లెలు ఒకవైపు తెలియకుండా లడ్డూల మీద లడ్డూలు తింటూ ఉంటుంది. అరే నేను చేసిన లడ్డూలన్నీ ఏమైపోయాయి, అరే ఏమైంది, ఓహో ఇదేమైనా తింటుందానో చూడగానే వాళ్ళ చెల్లెలు మొత్తం లడ్డూలన్నీ తినేస్తుంది అనమాట. ఏం చేసావే నువ్వు, నాకు ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు నేను ఆర్డర్ ఇవ్వాలి, ఏం చేయాలి, అతను ఇంటికి వస్తాడని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఈలోపు అతని ఇంటికి వచ్చి ఏమైందమ్మా, ఇచ్చిన క్యాటరింగ్ ఆర్డర్ అయిపోయిందా, భోజనానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని అడుగుతూ ఉంటాడు. అప్పుడు లేదు, నాకు నా చేయి తలిగి మొత్తం చేసిన వంట అంతా కింద పడిపోయింది, నాకు 1 గంట టైం ఇవ్వండి అని చెప్తుంది. ఈలోపు చెల్లెలు వచ్చి లేదు మా అక్క తప్పు చెప్తుంది, నేనే ఆ స్వీట్లన్నీ తినేసానని చెప్తుంది. ఏంటి, అంతమందికి వండిన స్వీట్లు నువ్వు ఒక్కదానివే తినేసావా అని అంటే, అవును తినేసాను, 1 అరగంట టైం ఇవ్వండి, నేను మొత్తం చేసి పెడతాను, మా అక్క నేను కలిసని ఆయనని కూర్చోబెట్టి అరగంటలో 2 అక్క చెల్లెళ్ళు స్వీట్స్ అన్నీ చేసి ఆయనకిచ్చి పంపిస్తారు. అప్పుడు అంటుంది, అరే ఇంత తప్పు చేశాను అక్క నేను, అక్క నా వల్ల ఎన్ని మాటలు పడ్డావు అక్క నువ్వు, నిజంగా నాకు చాలా బాధేసింది అక్క అంటే, బాధ వేయటం పక్కన పెట్టు, అన్ని స్వీట్స్ తింటే ఏమన్నా ఉందా చూసావా, ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయావు, హాస్పిటల్లో తీసుకొని రావాల్సి వచ్చింది, డాక్టర్ ఏమని చెప్పాడో తెలుసా, అన్ని స్వీట్స్ తినడం వల్ల ఆమెకి షుగర్ లెవెల్స్ అన్నీ పడిపోయాయని చెప్పాడు. అలానే వంట దగ్గర మొత్తం పొయ్యి దగ్గర కూర్చొని ఆ పొగకు వంట చేసావు కదా, అందుకే అలా అయిందంట, ఇంకొకసారి స్వీట్లు తినొద్దని డాక్టర్ చెప్పాడు, స్వీట్లు ఎక్కువగా తినొద్దని డాక్టర్ చెప్పాడు, లేకపోతే నీ ఆరోగ్యానికి హానికరం అంట అని చెప్తుంది అక్కయ్య. అప్పుడు చెల్లెలు, అవునక్క నేను ఎన్ని రోజులు తప్పు చేశాను, అతిగా తినడం నా తప్పే, ఇక నుంచి తిననక్కయ్య అని చెప్పి ఇద్దరు కలిసి క్యాటరింగ్ వంట చేస్తూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, తన యొక్క మంచితనమే తనని కాపాడుతూ వస్తుంది. తను నా చెల్లెలు, నా పిన్ని, మా నాన్న అనుకోవడం వల్లే కదా తనకి ఆపద వచ్చినప్పుడు ఆ అమ్మవారు కూడా కాపాడింది. అందుకే తన మంచి మనసుతోనే తనకంతా మంచి జరుగుతుంది కదా. ఇక నుంచి అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ప్రేమగా ఉంటూ బిజినెస్ని నడుపుతూ ఉంటారనమాట. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.